అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మాఘపురాణం 4వ అధ్యాయం చూద్దాము. కుస్సురుని వృత్తాంతము. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహత్యము గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లా చెప్పుచుండెడు. పూర్వకాలమున కుస్సురుడనే పేరు గల విప్రుడొకడుండెను. అతడు కర్దమ ముని యొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునక దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేసెను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం, విద్యాభ్యాసముట, శ్రద్ధ చూపుట, నీతి నియమాలు పాటించుట, దైవ కార్యములయందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చు సకల శాస్త్రములు అభ్యసించెను. ఈ విధంగా కొంతకాలం గడిచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చెను. అతనికి దేశాటనకు పోవాలనే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను సందర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యం అని ఆ విప్ర యువకుడనుకొని సంతృప్తి చెందెను. మాఘమాసమంతియు ఇచటనేయుండి అధిక ఫలమును సంపాదించెదను అని మనమును నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానం చేయించు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచ్చటనే కాలం గడుపుచుండెను. ఆ విధముగా నదీ తీరమున 3 సంవత్సరాలుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించెను. ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపస్సుమాచరించాలని తలంచి ఆ సమీపందొకన పర్వతముపై తపస్సు చేసుకొన సంకల్పించి తపస్సు చేయు మొదలుపెట్టుండెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యెను. ఆ విప్రమ యువకుడు కన్నులు తెరిచి చూచేసరికి శంఖచక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతులలో స్తోత్రం చేశాడు. ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రమ కుమార, నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్ను చేసుకొంటివి. అది ఎటులనగా నీవు నిడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్సులు కూడా పొందిని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగినది గానక నీకేమి కావలెనో కోరుకొనుము, నీ అభిష్టానము నెరవేర్చెదను అని శ్రీమన్నారాయణుడు పలికెను. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ నారాయణ, ఆ దివ్య దర్శనం వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖములు కోరుటకు నా మనస్సు అంగీకరించడం లేదు. మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించుచున్ననో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలుగుగాక. మరొక కోరిక కోరగలనా? నాకింకేమీ అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనం నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చి ఉండవలెనని అదియే నా కోరిక అని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రమ కుమారుని కోరికకు మన్నించి నీ అభిష్టానం నెరవేర్చుదుగాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయెను. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి. ఇంతటితో 4వ అధ్యాయం పూర్తయిందండి. 5వ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.